జోసెఫ్ ప్రశ్న రావణ్ అతను మాట్లాడిన మాటలు విద్వేషపూరిత ప్రసంగాలు దేశ విచ్ఛిన్నానికి చేసిన ప్రయత్నం మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిన మాటలు అనేక వీడియోలు బయటపడిన తర్వాత అతని మీద ఉపా కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. రావణ్కి మద్దతుగా మాట్లాడిన ప్రొఫెసర్లు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ అతను ఎంకరేజ్ చేసిన వీడియోలు కూడా మనం చూసాం. రావణ్ మీద ఉపా కేసు పెట్టినట్లు ఇప్పుడు అతన్ని ఎంకరేజ్ చేసి అతనికి ఫండింగ్ చేసిన వాళ్ళ మీద కూడా, రాజకీయ నాయకుల మీద కూడా, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, సినిమా యాక్టర్లు వీళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉందా? మాట్లాడినా ప్రోత్సహించిన రెండు సమానమే కదా, వీళ్ళని మాత్రం ఎందుకు వదిలిపెట్టారు అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. వాళ్ళ ఉపా కేసు పెట్టే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. రావణ్ మాట్లాడిన వీడియోలని ఆధారంగా ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. రావణ్ని ప్రోత్సహించిన, ఫండింగ్ చేసిన రాజకీయ పార్టీ నాయకులను కానివ్వండి, ప్రొఫెసర్లని, జర్నలిస్టులని, సినిమా యాక్టర్లని వాళ్ళని కూడా ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉప్మా పెట్టే అవకాశం ఉందా? ఉప్మా, జైల్లో ఉప్మా అంటే ఉప్మా అంటే ఇప్పుడు ఇవాళ ఏది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA ఇవాళ రావణ్ పైన కేసు ఏంటి? హద్దు మీరాడు. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇది మనం చెప్పేది కాదు, బైబిల్ చెప్పింది. బైబిల్లో ఉన్నది అదే. ఏది? హద్దు మీరిన వారు శిక్షింపబడెదరు. హద్దు మీరాడు, శిక్షింపబడ్డాడు. ఇప్పుడు అతను చేసిన వీడియోలు ఇవాళ రిట్రీవ్ చేశారు. అతను కూడా ఏం చేశాడు? వాటన్నిటిని డిలీట్ చేశాడు పాపం. ఆ బ్యాచ్ ఆయన మాట్లాడిన వీడియోలు డిలీట్ చేసిన పోలీస్ ఏం చేసింది? మొత్తం రిట్రీవ్ చేసింది. దగ్గర 5140 వీడియోలు అంట అతను చేసినవి మొత్తం డిలీట్ చేశారండి. 5100 మొత్తం స్కాన్ చేశారు. హిడ్మా లేకపోతే కేశవరావు 12,000 మందిని చంపారు. అటు ప్రజలు, గిరిజనులు, లేకపోతే ఇటు ప్రజాప్రతినిధులు, నాయకులు, వాళ్ళని చంపిన వాళ్ళు 12,000 మందిని ఏమంటాడు? హీరోలు అంటాడు. హీరోలు అంటాడు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఉండాలంటాడు. అంటే ఒక హిడ్మా, ఒక కేశవరావు చంపితే 100 మంది హిడ్మాలు, కేశవరావులు పుట్టుకొస్తారన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? అక్కడ మీరు ఎంతమంది ప్రభుత్వ అధికారులను చంపారు? వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ కగార్ మొత్తం వాళ్ళ దేశవ్యాప్తంగా మావోయిస్టు విముక్త భారత్. ఒక మావోయిస్ట్ లేడు, అందరూ లొంగిపోయారు. ఆయుధాలు కూడా సరెండర్ చేశారు. బ్రహ్మాండంగా పొలాలు తీసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చారు, పోటీ చేశారు, కొంతమంది గెలిచారు కూడా. ఇదే నక్సలైట్లు, ఇదే మావోయిస్టులు ఇవాళ ఒకటి ఏది? సమాజంలో ఉద్రిక్తతలు పెంచకూడదు, అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇవాళది ఉపనిషత్తులు, ఇవాళ 140 కోట్ల ప్రజల యొక్క ఆరాధ్య గ్రంథాలు, దేవతలు, దేవుళ్ళు. అట్లాంటి రాముడిని ఉద్దేశించి తరిమితే అడవులకు పారిపోయాడంట. ఇతను చేసిన వీడియో చాలా దారుణంగా మాట్లాడాడండి. ఆ వీడియోలో సీతమ్మ తల్లి అంటారు, సీతా మహాసాధ్వి అంటారు. ఆమెలాగా మీరు కూడా ఆమె మీ పెళ్ళాలను వదిలేస్తారా అని అడుగుతాడు. అంటే ఎంత పచ్చి బూతులు రాముడిని ఉద్దేశించి, సీతమ్మను ఉద్దేశించి. అంటే పితృవాక్య పాలకుడిగా తండ్రి మాట కట్టుబడి ఆయన అడవులకు వెళ్తే ఆయన ఆదర్శంగా ఇవాళ హిందూ సమాజం ఒక ఉత్తమ పురుషులుగా ఎదగాలని. అంటే ఇవాళ ఒకటి తను చేసిన నేరం ఏంటి అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. అసలు ఇంకా మిగతా BNS సెక్షన్ల ప్రకారం యావజ్జీవం అంటున్నారు. 180 రోజులు అసలు ఛార్జ్షీట్ వేయరు. మామూలుగా కేసుల్లో 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. ఇప్పుడు రిట్రీవ్ చేసిన ఆ వీడియోలు బయటకు తీసి వాళ్ళు ఏంటి అతని వల్ల జరిగిన నష్టం. ఇప్పుడు వీడియోలు మీరు డిలీట్ చేశారండి. ఎక్కడికి వెళ్తే రిట్రీవ్ చేస్తారుగా, మీరు డిలీట్ చేస్తారు, ఓకే. కానీ జనం మనసుల్లో మీరు చొప్పించిన విషయం ఎవరు డిలీట్ చేయాలి? ఈ ప్రసంగాల ద్వారా, ఈ పబ్లిక్ మీటింగ్ల ద్వారా, లేకపోతే ఈ వీడియోల ద్వారా వాళ్ళు జనంలోకి చొప్పించిన విషయం దాన్ని ఎలా రూట్అవుట్ చేయాలి? ఫెమినిస్ట్ అంటాడు, మావోయిస్ట్ అంటాడు. ఆ భావజాల ముసుగులో హిందూ మొత్తం మీద దాడి చేయటం అయితే స్పష్టంగా కనపడుతూనే ఉందండి. ద్రోహం, దేశద్రోహం, హిందూ ద్రోహం. ఇవాళ అది మతం కాదు, హిందూయిజం అనేది అదొక కల్చర్, ఈ దేశ సంస్కృతి. అందరూ ఏకమయ్యారు, ఈ ద్రోహులందరూ. ఏది? ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇవాళ కూడా ఏదో వీడియో చేస్తాడు. ఆయన ఎందుకు భయపడుతున్నాడు? ప్రకాష్ రాజ్ రావణ్ మాట్లాడుకున్న సంభాషణలు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ కూడా ఫండింగ్ చేశాడు, స్క్రిప్ట్ పంపించి చేపించాడన్న వార్తలు కూడా వచ్చినాయండి బయటికి. మొత్తం అన్నీ బయటికి రావాలి. ఇప్పుడు రావణ్ ఫోన్ ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం ఏంటి? 22 ప్రశ్నలు అడిగాడు. నిన్నే అడిగారు అతన్ని, దేనికి సహకరించలేదు. ఈరోజు కస్టడీ అడిగారు.
8 రోజులు పోలీస్ కస్టడీ వాళ్ళ కోర్టు కనుక ఇస్తే రావణ్ ఫోన్ గనక ఓపెన్ చేస్తే అందులో ఎవరెవరి మెసేజ్లు ఉన్నాయి, అన్నీ బయటపడతాయి ఇక. పేమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అతనికి ఏంటి ఒక 25 లక్షలతో అతను ఏదో స్టూడియో పెట్టించారన్నారు. మొత్తం అంతా ఏంటి ఆ కెమెరాలు, లైటింగ్, ఏదో నెలకు 3 లక్షల రూపాయలు జీతం అంటారు. ఒక పార్టీ ఫండింగ్ చేస్తుందని కూడా వచ్చిందండి వార్త. అవన్నీ బయటకు వస్తాయి. ఈ ఫోన్ రావణ్ ఫోన్ మొత్తం వీటన్నిటిని బయట పెట్టుద్దా రేపొద్దున? బయట పెడుతుందిగా, సహజంగా బయట రావాలిగా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి రావణ్కి ఏంటి సంబంధం? నేను స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గారెడ్డి 25 లక్షల ఫండింగ్ ఇచ్చాడు, నెలకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాడని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వచ్చింది వారు. భార్గవ రెడ్డికి రావణ్కి ఏంటి సంబంధం? ప్రకాష్ రాజ్కి రావణ్కి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నారు, ఆ వీడియోలన్నీ ఏది చూపించారు, అతని పక్కన ఉన్నటువంటి యాంకర్ ఎవరో, ఇదే ఈ పచ్చి బూతులు, ఈ వీడియోలన్నీ ఏది చూపిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటాడు, ఈ వీడియోలన్నీ గనక నిజం అయితే నేను అతన్ని సమర్థించను అంటున్నాడు. అవును, ఆయన చేసిన వీడియోలు చూడకుండా వినకుండానే ఈ నాన్న సపోర్ట్ చేస్తే మాట్లాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా. అంటే నిన్నటిదాకా సమర్థించి ఇప్పుడు నేను సమర్థించనంటే మడతేస్తే, అంటే నువ్వు నాలుక మడతేసినట్టుగా, లేకపోతే మీరు ప్లేట్ ఫిరాయించినట్టుగా. ఇవాళ ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ఆమె ఎవరో ఒక ఉన్నారు తులసి చందు, అరే పవన్ వల్లే రావణ్ పుట్టుకొచ్చాడటదా. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే గవర్నమెంట్ కేసులు పెట్టిందండి ఆవిడ. పవన్ కళ్యాణ్ వల్లే రావణ్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారంట. అంటే జగన్ వల్ల కాదు పుట్టుకొచ్చింది, కేసీఆర్ వల్ల కాదు పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బూతులు, లేకపోతే ఈ విధంగా పబ్లిక్ మీటింగ్స్లో జనాన్ని రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు పెంచటం, ప్రాంతాల మధ్య ద్వేషాలు పెట్టడం కేసీఆర్ ప్రసంగాలు కదా. ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్, ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు, లంకలో రాక్షసులు ఆంధ్రలో రాక్షసులు అన్నాడు. ఇవాళ ఈ భాష, ఈ బూతులు, ఈ కల్చర్ ఎవరు దీనికి ఆద్యం? పవన్ కళ్యాణ్ అంట. రావణ్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చింది కేసీఆర్ వల్ల కాదా? రావణ్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చింది జగన్ వల్ల కాదా? దానికి ఆవిడ సమాధానం చెప్పాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద కాల్చి చంపమన్నాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిని పట్టుకుని నడి రోడ్డు మీద కాల్చి చంపమన్నారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మీద ఉపా చట్టం పెట్టుంటే ఇవాళ ఇంతమంది మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజే కేసీఆర్ మీద ఉపా చట్టం పెట్టుంటే ఇవాళ ఈ రావణ్లు పుట్టుకొచ్చేవాళ్ళు కాదు. తులసి చందమ్మ ఇవాళ ఏంటి, తులసి చంద్ అయినా, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినా, తెలకపల్లి రవి అయినా, ప్రకాష్ రాజ్ అయినా, మీరు చేసిన వీడియోలు డిలీట్ చేసినంత మాత్రాన ఏమి జరగదు. మళ్ళా రిట్రీవ్ చేస్తారు. మీ మీద ఉపా చట్టం ప్రయోగిస్తారా, వేరే సెక్షన్లు పెడతారా, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా, జైలుకి వెళ్తారా? భావజాలం వ్యాప్తి చేసిన రావణ్కి మద్దతు ఇచ్చిన వీళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిందేగా. లెట్ ద పోలీస్ ఏంటి దాని యాక్షన్ అది తీసుకుంటుంది. చట్టం చేతులు చాలా పొడవైనవి. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఇప్పుడు అది ఏది, ఇప్పుడు కేవీ రెడ్డి ఎక్కడున్నాడు, కేవీఆర్ రా ఏంటి, అతను ఏంటి, ఇప్పుడు అతను కూడా ఇలాగే పచ్చి బూతులు. గోల్డ్ మెడలిస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు. అది కూడా ఏది, వీళ్ళందరికీ మద్దతుగా ట్వీట్లు చేసిన వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, ప్రసంగాలు బహిరంగ సభల్లో చేసిన వాళ్ళు, వాదించిన వాళ్ళు అందరూ దోషులే. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ స్పష్టం చేస్తుందండి, వీళ్ళందరూ వెనకాల నేనే ఉన్నాను, వీళ్ళందరూ మంచి వాళ్ళే, నా భావజాలాన్ని వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు, మాట్లాడుతున్నారని చెప్పి స్పష్టత ఇచ్చాడు. అంటే ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు, వాటికి ఫండింగ్ చేసినా నేరమే. ఇప్పుడు జైషే మహమ్మద్, ఆల్ జజీరా చాలా ఉన్నాయి ఇలాంటి తీవ్రవాద సంస్థలు. అంటే వాళ్ళకి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఈ అర్బన్ నక్సల్స్కి జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు అతను రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది, రావణ్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది నిషిద్ధ సంస్థ, సిపిఐ ఎంఎల్, మావోయిస్టులు, వాళ్ళనేదో యుద్ధ వీరులుగా అతను కీర్తించటం. దానికే కదా ఉపా చట్టం పెట్టింది. ఈ ఫండింగ్ దీనిపైన వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మొన్న చిట్ చాట్లో కూడా మాట్లాడుతూ ఫండింగ్ గురించే మాట్లాడారు. రావణ్కైనా, లేకపోతే ఈ సోకాల్డ్ ఈ సినిమా యాక్టర్లో, లేకపోతే ఈ ఫిలిం జర్నలిస్టులో, లేకపోతే ఈ జర్నలిస్టులో, వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ వీడియోలు, దీనిపైన వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్, కేంద్ర హోంశాఖ స్పందించాలి. వాళ్ళ రావణ్ లాంటి ఎపిసోడ్లు ఇది ఒక గుణపాఠం కావాలి. రాబోయే 3 ఏళ్ళైనా ఇవాళ ఈ దుర్గంధం, ఈ కాలుష్యం, దీనిలో నుంచి 2 తెలుగు రాష్ట్రాలు బయటపడాలి. అటు తెలంగాణలో ఇదే దుర్గంధం. అతనెవరో పాశం యాదగిరి పిచ్చి వాగుడంత పిచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టు ఉందండి వాళ్ళంతా. ఇప్పుడు ఎన్నేళ్ళు, 70 ఏళ్ల వయసు. అంటే మీ వయసు, ఇప్పుడు ఇవాళ యాదగిరి మీద ఇవాళ కేసు ఎందుకు పెట్టలేదు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్, చంద్రబాబు సర్కార్
ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్ని మాటలు మాట్లాడటం అంటే ఆ అది విధంగా బూతులు పోలీసులు మాట్లాడటం అంటే నుంచోబెట్టి పోలీసులను తిడతా పోలీసులని దగ్గర మాట్లాడి అవన్నీ పోలీస్ వాళ్ళు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు, కేసులు ఎందుకని రిజిస్టర్ అవ్వలేదు ఇంకా ఇప్పటికీ కూడా. చట్టం అదే అంటోంది, ఏది ఇప్పుడు కొంతమందికి చుట్టంగా వ్యవహరించకూడదు. ప్రశ్న పేరుతో ఉగ్రవాద భావజాలని ప్రచారం చేస్తూ ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్న రావణ్ వెనకాల ఉన్న అందరి మీద ఉపా చట్టం నమోదు చేసి అరెస్ట్ చేయాలంటే విశ్లేషణ డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.